తెలుగు రాష్ట్రాల్లో 10 ఏళ్ల క్రితం సంచలనం సృష్టించిన ఏడేళ్ల బాలిక వేపాడ దివ్యను అత్యంత దారుణంగా హత్య చేసిన నిందితునికి అనకాపల్లి జిల్లా చోడవరం అదనపు జిల్లా న్యాయమూర్తి మరణశిక్ష 10,000 రూపాయల జరిమానా విధించారు. క్రైమ్ నెంబర్ 79/15 కు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే వేపాడ మురుగన్, ధనలక్ష్మి దంపతులు బ్రతుకు తెరువుకి అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండల కేంద్రం గొల్లవీధిలో హోటళ్లు నిర్వహించేవారు. వారి ఒకగానొక కుమార్తె వేపాడ దివ్య స్థానిక ఉషోదయ పాఠశాలలో యూకేజీ చదువుకుంటుంది. ఇదిలా ఉండగా తాము నిర్వహిస్తున్న హోటల్లో పనిచేయడానికి ధనలక్ష్మికి వరుసకు సోదరుడయ్యే ప్రకాశం జిల్లా చీమకుర్తికి చెందిన గుణశేఖర్ సుబ్బాచారి అనే తంబిని పనికి కుదుర్చుకున్నారు. సుబ్బాచారి పనిలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, విధులను సక్రమంగా నిర్వర్తించకుండా ఇష్టారీతిన వ్యవహరించడంతో ఆయన ప్రవర్తనతో విసిగి వేసారిన ధనలక్ష్మి, మురుగన్ దంపతులు సుబ్బాచారిని పనిలో నుండి తొలగించారు. దీంతో అనుమానంగా భావించిన సుబ్బాచారి కక్ష కట్టి వారి కుటుంబం మీద ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఇంతటి దారుణానికి ఒడిగట్టినట్లు విచారణలో తేలింది. మహిళలు, చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడే వారి పట్ల పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరిస్తుందని ఏపీ డీసీపీ హరీష్ కుమార్ గుప్తా హెచ్చరించారు. దేవరాపల్లి గ్రామానికి చెందిన వేపాడ మురుగన్ మరియు ధనలక్ష్మి అను వారికి 6 సంవత్సరాల కుమార్తె దివ్య అను పాప ఉషోదయ స్కూల్లో యూకేజీ చదువుతుంది. ఈ దివ్య అనే పాపను అదే గ్రామానికి చెందినటువంటి గుణశేఖర్ అనే వ్యక్తి కుటుంబ కలహాల కారణంగా కక్ష తీర్చుకునే ఉద్దేశంతో అతి కిరాతకంగా బీరు బాటిల్తో ఆ పాప యొక్క పేకను కోసి దేవరాపల్లి బిల్లలమెట్ట వద్దకు తీసుకుని వెళ్లి అతి కిరాతకంగా ఆ పాపను హత్య చేసినందుకు గాను ఆ హత్యను అడిషనల్ పీపీ గారైన శ్రీ ఉప్పిన వెంకటరావు గారు తన వాగ్దాటితో విచారణలో హత్యను నిరూపించగా ఈ చోడవరం కోర్టు చరిత్రలోనే మొట్టమొదటిసారిగా సదరు గుణశేఖర్కు కోర్టు వారు ఉరిశిక్షను విధించారు. ఇది ఎంతో హర్షించదగినటువంటి విషయం. మరి సమాజానికి కోర్టులపై నమ్మకం కలగడానికి ఈ తీర్పు